ఒక కాపీ. నేను తీసుకుంటా కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏటన్నా 2 సావుకోలు చల్లకి చెప్పండి బాబు, ఈయన చాలా కాలం అయింది. అదబా. నమస్కారం మావయ్య గారు. హెల్త్ ఎలా ఉంది? ఈ మధ్య మెడిసిన్స్ వాడుతున్నారా? ఏంటి సోఫా ఎప్పుడు కొన్నారు? ఎంతైంది మావయ్య గారు? అదబా. ఎవడరా నువ్వు? మాంగారట మాంగార. పాదులకి. ఆగండి ఆగండి. చిన్న పిల్లలు పొరపాటు చేస్తుంటారు, కానీ పెద్దవాళ్ళ మనసెత్తుకు పోవాలి. ఎంతైనా అల్లుడు అల్లుడే. ఎవరాలుడు ఎవరాలుడు? అసలు నువ్వెవడో పగడ వేసాడు. అది కాదండి, అతను కానిస్టేబుల్ పాపారావు. ఈ విషయం అమ్మాయికి బాగా తెలుసు. 2 టౌన్ కానిస్టేబుల్ అనండి, ఈజీగా అర్థం చేసుకుంటుంది. అసలు అంత దాకా ఎందుకు? ఉషా నేను అడిగొస్తాను, మీరు మాట్లాడుతున్నాండి. అబ్బా మీరు ఉండండి మావయ్య గారు. ఉషా ఉషా ఉషా. నువ్వా సరాసరి ఇంట్లోకి వచ్చావా? అంటే ఇంకా బుద్ధి రాలేదన్నమాట. బయటికి వెళతావా, నెట్టించమంటావా? నెట్టిస్తావా? అవును. నన్ను Definitely. ఏది నెట్టించి చూస్తా. ఎవడో మైతనం అల్లుడు గిల్లుడు అంటున్నాడు. ఇంకో నువ్వు త్వరగా ఉండు. పైగా పోలీసు వాడు పట్టుకొచ్చాడు. పోలీసా? తప్పమ్మా, ఇంటికి వచ్చిన వాడిని ఎంత తలో మాట అంటే అల్లుడు మళ్ళీ 2 టౌన్కి వెళ్ళిపోతాడు. ఇదిగో మళ్ళీ అలా మాట్లాడతాడు. అసలు నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్పు అర్థమయ్యేటట్టు. చూసావుగా, మనతో పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ తలకాయ ఉండదు. నాన్సెన్స్. అవునా? అయితే సాయంకాలం 5 గంటలకు పార్కుకు రా. మా నాటకాల జీనియస్, నాటక రత్న నీ జనరల్ నాలెడ్జ్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. నీ నాటక రత్నే కాదు, వాడి బాబుని తీసుకొచ్చినా నాకు భయం లేదు. నీ బ్రతుక్కి వాడి బాబు అక్కర్లేదు, వీడు చాలు. ఛాలెంజ్. ఛాలెంజ్. ఇదిగో పాపారావు గారు, పదండి. వస్తానమ్మా. పంతాలకు పోయి ఫ్యామిలీ పాడు చేసుకోకమ్మా. ఆగోష ఎవరు మాత్రం అసలేం జరిగింది? చెప్పింది అమ్మాయి గారు, నాకు పెళ్లి అయిపోయినది అతనే నా మొగుడని చెప్పింది అమ్మాయి గారు. నువ్వు నోర్మై. అమ్మా ఉష, అసలేం జరిగిందో చెప్పమ్మా. చెప్తాను నాన్న, సమయం వచ్చినప్పుడు తప్పక చెప్తాను. కానీ ఇప్పటి వరకు నేను మీకు తలవంపులు తెచ్చే పని ఏం చేయలేదు. నా మాట నమ్మండి నాన్న. ఒరే గురు, నీ గజకర్ణ గోకర్ణ టక్కు టమార గాంధోళి విద్యలన్నీ ఉపయోగించి ఆ గజ్జల గుర్రం పొగరు అనచాలరా. ప్రెస్టేజ్ పాయింట్ రా. ఏమీ పర్వాలేదురా, మనకి కళామ తల్లి ఆశీస్సులు ఉన్నాయి. చూడండి మిస్ ఉష గారు, నేను 2 ప్రశ్నలు వేస్తాను. అందులో ఏ ఒక్కదానికి సమాధానం చెప్పకపోయినా మీరు ఓడిపోయినట్టే లెక్క. ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ చెప్పులు, ఓ సారీ షూలు నెత్తిన పెట్టుకుని ఈ పార్క్ చుట్టూ 3 రౌండ్లు కొట్టాలి. సరే, నా చెప్పులు నెత్తిన పెట్టుకుని పరిగెట్టడానికి రెడీగా ఉండు. చూద్దాం చూద్దాం. చూద్దాం. సిద్ధం, ఆపండి. మేము పోటీకి సిద్ధం. అజయ్, ఏమైందిరా? ఆటో ఆటో. డాక్టర్, ఏమిటి కంప్లైంట్? ఎనీథింగ్ సీరియస్? ఎక్స్రే బ్లడ్ టెస్ట్ చేయించండి. ఏం చెప్పలేం. ప్రస్తుతానికి ఇంజక్షన్ మందులు రాసిస్తాను, అవి వాడుతూ ఉండండి. యారా డాక్టర్ ఏమన్నాడు? నాకు ఆకర్షణ స్టార్ట్ అయిందన్నాడా? లేదు, ఇప్పుడే టైటిల్స్ మొదలైనాయంట. నోరు ముయ్యరా. ఏదో ఉద్రేకం అలా జరిగింది, ఈ మందులు వాడితే తగ్గుపోతుందన్నాడు. వెంటనే కొని పంపిస్తాను. ఓహో. అసలు ఈ అడవుల్లో మర్చిపోయినరా, నువ్వేదో పెద్ద మగాడివని తీసుకెళ్తే దాన్ని గెలిపించి నన్ను ఓడిస్తావా? ఓ సారీ సారీ. లేదురా, ఉషని కావాలనే గెలిపించాను రా. ఆ? ఆత్మాభిమానం గల ఆడపిల్లని ఓడించకూడదురా, ప్రేమించాలి. రే, నాకెందుకో గాని మీరిద్దరూ భార్యాభర్త అయితే చూడాలందిరా. ఒక్కసారి ఆలోచించు. నేను ఆ పని మీద ఉంటాను గానీ నువ్వు రెస్ట్ తీసుకో. రై, వీడిని జాగ్రత్తగా చూడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. విజయ్, మనసు పీకేస్తుంది. ఇవాళ నువ్వు నాకు కావాలి. నిన్ను విడిచిపెట్టను. ఎలా? గుడ్ ఐడియా. ఏమైంది? ఏమైంది? నడు నొప్పండి. ధర్మలింగ గారు, ఈ రోజు నాకు కాస్త లీవ్ ఇస్తారా? అప్పుతుంటే వెళ్ళి మంచి డాక్టర్ కి చూపించుకో. అలాగే. అన్నట్టు నీ షెల్ఫ్ కేసు విజయ్కి ఇవాళ నీ వర్క్ అతను చూస్తాడు. అలాగేనండి. అమ్మా. విజయ్ గారు, ఆ బ్యాగ్ లో కేసుని కాస్త తీసిస్తారా? అమ్మా.
ఎక్కడున్నాయి లేవు. అయ్యో మర్చిపోయినట్టున్నానండి. మిస్టర్ విజయ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు నాతో పాటు వస్తే నన్ను డ్రాప్ చేసినట్టు ఉంటుంది, కేసు కూడా తెచ్చుకున్నట్టు ఉంటుంది. నాకు ఆఫీసులో చాలా పని ఉంది. బాగా వెళ్ళవయ్యా, అమ్మాయి కోసం కాదు ఆఫీస్ పని అయిపోతుంది. అలాగే సార్. హరే రామ అయిపోయాడు, ఫినిష్. ఆఫీస్ ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్తున్నట్టు, పైగా మోటార్ సైకిల్ మీద ఆడపిల్ల. ఇదేదో వ్యవహారంలో ఉంది. అయ్యయ్యో, నీకు నడుము నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే బెటర్ అనుకుంటాను. ఎందుకు ఈ మాత్రం దానికి హాస్పిటల్ కి జెండు బామ్ రాసి ఎవరైనా గట్టిగా రుద్దితే బాగుంటుంది. ఆ విషయాలు ఏమైనా ఉంటే నువ్వే చూసుకో. నాకు కీసిస్తేనే వెళ్తా. ఆ కబోర్డ్ లో ఉన్నాయి, తీసుకోండి. అలాగే. అయ్యో ఐఎమ్ సారీ. విజయ్ ప్లీజ్. పిచ్చి పిచ్చిగా ఇలాంటి ప్రయత్నం ఇంకోసారి చేసావో ఆడదానమని కూడా చూడండి. టేక్ కేర్. ఏమే, నీ కొడుకు ఏం ఘనకార్యం చేశాడో తెలుసా? ఏ ఏమన్నా పంది వేసి మిమ్మల్ని ఓడించాడా? పందెంలో ఓడిపోతే నీ దగ్గరకు వచ్చి నేనెందుకు చెప్తాను? పట్ట పగలే ఓ ఇంట్లో దూరి పిటపిట్లాడే ఓ పిల్లని కౌగిలించుకొని కింద మీద పడుతుంటే చూసి వచ్చాను. అబ్బా, ఏంటి ఇది? నా కొడుకుని ఏమన్నారు? ఏమీ అనలేదు. వాడు ఉత్తముడు, రాముడు, ఆంజనేయుడు, బలిచక్రవర్తి, భీష్ముడు, ఇంకా పేర్లు గుర్తు రావడం లేదు. శరణం శరణం. నా కొడుకు గురించి ఎప్పుడైనా ఏమైనా అన్నారో మీకు ఇలాగే జరుగుతుంది. వాడు తప్పు చేయడు, నాకు తెలుసు. ఉషా, ఉషా. నా పేరు ఎంత చండాలంగా పలుకుతున్నారో తెలుసా? అదంతా నాకు అనవసరం. నువ్వు నాకు నచ్చావు, మన ఇద్దరం ప్రేమించుకుందాం. ఆ? ఎందుకమ్మా అలా నవ్వుతావు? మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఉంటుంది. అయినా ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నారు? నేనేం పెద్ద అందగత్తిని కాదే. అదే కదా ప్లస్ పాయింట్. సొంత పిల్లం ఎప్పుడు అందంగా ఉండకూడదని నా అభిప్రాయం. మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. ఉషా, నిన్ను. ఏయ్! అమ్మ బాబోయ్, చంపేస్తా. ఆగండి. ఎక్కడికి వెళ్తారు? ఆగండి. మిమ్మల్ని దొరకను. ఆగండి. దొరకను. ఉండండి. ఓకే 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 ఓకే. మిమ్మల్ని కూల్ కూల్.